హుజూర్నగర్ పట్టణంలో టీచర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అత్యంత వైభవంగా లక్ష కుంకుమార్చన పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యవారు స్వామివారికి అమ్మవారికి పంచామృతం తోటి అభిషేకం చేసిన వెంకట నరసింహాచార్యులు అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పుట్టుమూర్తి సోమలక్ష్మి, వెంకట నరసింహాచార్యులు, రంజిత్ మరియు ధీరజ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తదనంతరం తీర్థ ప్రసాదం మరియు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకట రామారావు, పూజారి పురుషోత్తం శర్మ తదితరులు పాల్గొన్నారు. మీకు పేరుతో నా నెంబర్ ఫీడ్ చేస్తాను. హుజూర్నగర్ పట్టణంలో టీచర్స్ కాలనీలో 23/6/2006న విరోధినామ సంవత్సరంలో ఈ యొక్క జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. మరి 2006 నుంచి ఇప్పుడు 2025 డిసెంబర్ 25 వరకు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ దేవీ నవరాత్రులు, అదేవిధంగా కార్తీక మాసంలో మహాన్యాసాలు, నమ్మక చమకాలు అనేక విధాలుగా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా ధనుర్మాసం ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 నుంచి వచ్చేటువంటి ధనుర్మాసం జనవరి 16 వరకు కూడా ఇక్కడ అత్యంత వైభవంగా లక్ష కుంకుమార్చన పూజ కానీ, ముక్కోటి ఏకాదశి కానీ, గోదారంగనాథ స్వామివారి కళ్యాణం కానీ బ్రహ్మాండంగా జరుగుతాయి. ముఖ్యంగా ఇది సరస్వతి దేవి దేవాలయం కాబట్టి దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా 9 రోజులు దాదాపు రోజుకో విధంగా అమ్మవారిని అలంకరణ చేసుకొని బ్రహ్మాండంగా ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. చుట్టుపక్కల ఎక్కడ కూడా జ్ఞాన సరస్వతి దేవాలయం లేకపోవడం మనకి కూడా బాగా అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన సరస్వతి దేవి అనతి కాలంలోనే మరి ఈ యొక్క జ్ఞాన సరస్వతి దేవి దేవాలయం మరో బాసరాగా ఈ చుట్టుపక్కల కూడా పేరు గడుస్తుంది. మరి ఇక్కడ అయినటువంటి పొట్టుమూర్తి సోమలక్ష్మి గారు ఇక్కడ చైర్మన్ గారు ఇక్కడ కార్యక్రమం నెల రోజుల పాటు ఉదయం పూట తిరుపావి సేవా కార్యక్రమం, సాయంత్రం పూట విష్ణు సహస్ర పారాయణంతో ప్రతిరోజు కూడా పల్లకి సేవ జరుగుతుంది. ఈ యొక్క సోమలక్ష్మి గారు అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ దేవాలయాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి పట్టుదలతో పట్టుకొని ఆ యొక్క దేవాలయాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కాలనీ వాళ్ళందరూ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాల చేత ఈ దేవాలయం మరియు హుజూర్నగర్ భక్తుల చేత ఈ యొక్క దేవాలయం అనేది దినాభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క స్వామి అమ్మలు ఈ నెల 16వ తారీఖు 12/2025 నుంచి ప్రారంభమైనాయి. ఇది నెల రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు భక్తుల యొక్క గోత్రనామాల చేత మరియు శ్రీకృష్ణ గోదా రామానుజ అష్టోత్తరాలతో పాటు తిరుపావి సేవా కార్యక్రమం ఉంటుంది. తిరుపావి సేవా కార్యక్రమం తీర్థప్రసాదం ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం విష్ణు సహస్ర పారాయణంతో పాటు పల్లకి సేవ ఉంటుంది. మరి ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అనగా 25/12/2025న దేవాలయ కమిటీ చైర్మన్ అయినటువంటి సోమ లక్ష్మమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. యథావిధిగా పొద్దున్నే తిరుపావి సేవా కార్యక్రమాన్ని చేసుకొని ఉదయం 9 గంటలకు కుంకుమ ఊరేగింపుగా తీసుకొని వచ్చి అత్యంత వైభవంగా వేద పండితుల చేత ఈ యొక్క అభిషేక మహోత్సవాన్ని నిర్వహించుకున్నాము. అభిషేక అనంతరం ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క గోత్రనామాలతోటి లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ లక్ష కుంకుమ పూజా కార్యక్రమం అనంతరం భక్తులందరూ కూడా తీర్థప్రసాద వినియోగం జరగడం జరిగింది.